పరమంది సింహాసనాసీనుడైన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. చూడండి ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడు ఇది నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు నీకు ప్రకటన చేస్తూ ఉండగా, దేవుని ఉద్దేశములపై నీవు లక్ష్యము నుంచి దేవుని మాట ప్రకారము జీవించుటకు నీవు సిద్ధపడవలను. ఎందుకు అనగా, నీ పట్ల ఉన్నతమైన ప్రణాళికలను కలిగిన దేవుడు తన ప్రణాళికలను నీకు విశదపరిచినప్పుడు అందలి సంగతులను గ్రహించి నీవు అట్టి రీతిలో నడుచుకొనిన ఎడల నీ జీవితం ఎంతో ఆశీర్వాదకరముగా ఉండబోతోంది. దేవుని కొరకు ఎదురు చూస్తున్న నీవు తప్పక నూతన బలము పొందుతావు. ఎందుకంటే దేవుడు తన చిత్తములో నీ కొరకు ఆ ఏర్పాటును చేసి ఉన్నారు. ఈ దినము నీవు ఇబ్బందులు, వేదనలు, చింతలు నిన్ను విసిగిస్తూ ఏడిపిస్తూ ఉన్నవని వాపోతూ ఉన్నావు నేస్తమా. వీటన్నిటి నుంచి నీకు విడుదలను కలిగి చేసే దేవుడు నీ పక్షమందు ఉన్నారు. నీకు నూతన బలమును ఆయన అనుగ్రహించనై ఉన్నారు. ఆయనిచ్చే బలము నీకు ఎట్టి రీతిగా ఉంటుంది అంటే, పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురునంతగా, అనగా నీ మనస్సులో అంత సంతోషము, అంత నెమ్మది, అంత సమాధానమును జీవాధిపతి నీ కొరకు సిద్ధపరిచి అనుగ్రహించనై ఉన్నారు. అలయక పరిగెత్తునట్లుగా, సొమ్మసిల్లక నడిచిపోవునట్లుగా నీ జీవితం ఎంతో ఫలభరితముగా ఉండబోతోంది నేస్తమా. ఈ అలసట, ఈ ఇబ్బంది, ఈ వేదన కొద్ది కాలము మాత్రమే నీతో ఉండబోతూ ఉన్నవి. వాటన్నిటి నుంచి కూడా నీకు శాశ్వతమైన విడుదలను కలుగచేసి ఆయన తన కృప చొప్పున నీకు నెమ్మదినిచ్చి జీవింపచేయనై ఉన్నారు. కాబట్టి దేనిని గూర్చి నీవు చింతపడకు నేస్తమా. దేవుడు తన కార్యములను నీ జీవితములో తప్పక అతి త్వరలోనే నెరవేర్చి నీ జీవితమును సంతోషమయముగా దీవించనై ఉన్నారు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము. సింహాసనాసీనుడైన దేవ, మీ ఘనమైన నామమును కొందనములు. మీ బిడ్డ కొరకు మీరు సిద్ధపరిచిన వాక్కును బట్టి స్తుతులు నాయన. మీ బిడ్డకు మీరు వినిపించిన మాటలను హృదయమందరూ భద్రపరుచుకొని మీ చిత్తములో జీవించే యోగ్యతను ప్రసాదించమని మీ కాలు పట్టి వేడుకొనుచున్నాము నాయన. మా ప్రియుల కుటుంబాల్లో ఉన్న నాయన సమస్త విధములైన శోధనలను, ఇబ్బందులను దూరపరచండి. అనారోగ్యముల నుంచి విడుదల కలుగచేయండి నాయన. ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కలుగచేయమని మీ కాళ్ళు పట్టి వేడుకొనుచున్నాము. బిడ్డలకు మంచి విద్యాభ్యాసమును ప్రసాదించండి. ఉన్నతమైన భవిష్యత్తును ప్రసాదించమని ప్రాధేయపడుచున్నాము రక్షక. ఉద్యోగాల కొరకు ఆశతో ఎదురు చూస్తున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. సకాలంలో చక్కని ఉద్యోగములు ప్రసాదించి మంచి భవిష్యత్తును మీరే అనుగ్రహించండి నాయన. గర్భఫలాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి రాజా. నాయన వారి గర్భములు తెరవండి నాయన. నాయన చక్కటి బహుమానములను వారికి అనుగ్రహించమని వేడుకొనిచున్నాము. కృప కలిగిన మా రక్షక నాయన, మా ప్రియుల కుటుంబాల్లో బిడ్డల వివాహాల కొరకు ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. కరుణించండి నాయన, కృప చూపించండి. సకాలంలో బిడ్డలకి చక్కని వివాహములు జరిగించండి నాయన. మా ప్రియులందరికీ సంపూర్ణమైన రక్షణ ఇవ్వండి తండ్రి. దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో నడిపించండి. పుట్టినరోజు, వివాహ దిన మహోత్సవములు జరుపుకొంచిన బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో నడిపించమని ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. కరుణ వాత్సల్యత కలిగిన దేవుడు మీ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.